విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు భోగి పర్వదినం సందర్భంగా ఈనాడు ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. 3 రోజుల పండుగగా జరిగే సంక్రాంతి పర్వదినం సందర్భంగా మొట్టమొదటి రోజైనటువంటి భోగి నాడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. రైతులందరికీ పంటలు చేతికొచ్చి భోగభాగ్యాలను కలిగింపజేసే పండుగ కాబట్టి దీన్ని భోగి అనే పేరుతో పిలుస్తారు. గోదాదేవి శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయి భోగాన్ని పొందిన రోజు కాబట్టి దీన్ని భోగి అనే పేరుతో పిలుస్తారు. భోగి పర్వదినం నాడు ఉదయాన్నే నిద్రలేచి గృహంలో తల్లులందరూ పిల్లల యొక్క బ్రహ్మరంధ్రం మీద నువ్వుల నూనెను అద్దుతూ అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అనే శ్లోకం చదవాలి. ఈ శ్లోకంలో 7 చిరంజీవుల పేర్లు ఉన్నాయి. అంటే 7 చిరంజీవుల పేర్లను స్మరించుకుంటూ పిల్లల బ్రహ్మరంధ్రం మీద ఈరోజు నువ్వుల నూనెను అద్దినట్లయితే పిల్లలందరూ కూడా దీర్ఘాయుష్మంతులుగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈ భోగి పర్వదినం నాడు ధనుర్మాసం మొత్తం కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద ఉంచినటువంటి గొబ్బెమ్మలను తీసుకొని ఎండిపోయినటువంటి ఆ గొబ్బెమ్మలను, ఇంట్లో పనికిరానటువంటి పాత వస్తువులను వీటన్నిటినీ మంటలలో వేసి భోగి మంటలు అనేటటువంటి ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. ఆ విధంగా ఇంటి ముందు ఎండబెట్టినటువంటి గొబ్బెమ్మలను, గృహంలో పనికిరానటువంటి వస్తువులను అగ్నిలో వేసి, అంటే మంటల్లో వేసి, ఆ మంటలు మొత్తం కూడా ఆరిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బూడిదను తీసుకొని ప్రతి ఒక్కరూ ఆ బూడిదను మన నుదుటి మీద, హృదయం మీద, భుజాల మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాసెనాత్ అని జపించుకోవాలి. శ్రీయమిచ్చేత్ హుతాసెనాత్ అంటే అగ్నిదేవుడి నుంచి సిరి సంపదలను పొందాలి అని అర్థం. మనకు సిరి సంపదలు ఇచ్చేవాడు అగ్నిదేవుడు. అందువల్ల అగ్నిదేవుడి ద్వారా సిరి సంపదలను పొందాలి, అగ్నిదేవుడి ద్వారా అష్టైశ్వర్యాలు కలగాలి అనే భావనలో భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బూడిదను చక్కగా ఒంటికి రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాసెనాత్ అని ప్రతి ఒక్కరూ జపించుకున్నట్లయితే భోగి పర్వదినం నాడు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందటానికి, ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే భోగి పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటలు వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి దుర్గుణాలను ఆ మంటల్లో వేసి కాల్చివేసి సగుణాలను పెంపొందింపజేసుకోవాలనేటటువంటి పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అంటే మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా ఆ భోగి మంటల్లోనే తగలబెట్టేసి సగుణాలతో, ఉత్తమమైనటువంటి లక్షణాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని చెప్పటమే ఈ భోగి మంటల్లో ఉన్నటువంటి పరమార్థం. అలాగే భోగి పర్వదినం నాడు కొన్ని ప్రాంతాలలో డప్పులు వాయించేటటువంటి ఆచారం కూడా ఉంది. ఉదయం పూట భోగి పర్వదినం నాడు 4 రోడ్ల కూడలిలో డప్పులు వాయిస్తూ మనకి సకాలంలో వర్షాలు కురిపించేటటువంటి ఇంద్రుడికి కృతజ్ఞతలు చెప్పటమే ఈ భోగి పర్వదినం నాడు డప్పులు వాయించటంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే భోగి పర్వదినం నాడు 4 రోడ్ల కూడలిలో పెద్ద పెద్ద నెగళ్లను ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద మంటలను దివిటీల్లాగా ఏర్పాటు చేస్తారు. ఈ మంటలలో ఉన్న భావం ఏంటంటే రేపటి నుండి, అంటే సంక్రాంతి నుంచి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నాడు, ఆ సూర్యుడికి స్వాగతం పలుకుతున్నాం అని చెప్పటానికి గుర్తుగా భోగి పర్వదినం నాడు పెద్ద పెద్ద దివిటీలను 4 రోడ్ల కూడలిలో ఏర్పాటు చేస్తారు. అందువల్ల భోగి పర్వదినం నాడు డప్పులు వాయిస్తూ ఇంద్రుడిని స్మరించుకోవాలి, నెగళ్లను ఏర్పాటు చేస్తూ సూర్య భగవానుడికి స్వాగతం పలకాలి. అలాగే భోగి పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ కూడా విఘ్నేశ్వరుడిని, శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఎవరైతే భోగి పర్వదినం నాడు విఘ్నేశ్వరుడిని, శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వాళ్ళు పరిపూర్ణంగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే భోగి పర్వదినం నాడు
కొత్త బియ్యము పెసరపప్పు కలిపి పులగం తయారు చేసి అప్పుడే కాచినటువంటి ఆవు నెయ్యితో కలిపి వినాయకుడికి శ్రీ మహావిష్ణువుకి ఆ పులగాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని, శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని చాలా సులభంగా పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. భోగి పర్వదిన నాడు ఉదయాన్నే గంగిరెద్దుల వాళ్ళ తంబూరా చాలా చక్కగా మోగి మనకి గంగిరెద్దుల వాళ్ళు దర్శనమిస్తారు. వాళ్ళ వెంట ఒక ఆవుని ఎద్దుని తీసుకుని వస్తారు. ఆవుని సీతమ్మ తల్లి అని చెప్తారు, ఎద్దుని శ్రీరామచంద్రుడని చెప్తారు. గంగిరెద్దుల వాళ్ళు మన గృహం ముందుకు రాగానే శ్రీరాములొచ్చారు సీతమ్మ తల్లి కాలెత్తవమ్మ కళ్యాణి తల్లి అనగానే ఆవు నమస్కార సూచకంగా కుడికాల అలా ఎత్తుతుంది. ఇది భోగి పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ దర్శించవలసినటువంటి అద్భుతమైన ఘట్టం. భోగి పర్వదినం నాడు హరిదాసులు, లింగధారులు వీళ్ళందరూ గృహం ముందు కనిపిస్తారు. ఈ హరిదాసులు, లింగధారులు శివకేశవుల మధ్య ఉన్నటువంటి అభేదాన్ని తెలియజేయటానికే, శివకేశవులిద్దరూ ఒకటే అని మనకు తెలియచెప్పటానికే మన గృహాల ముందు దర్శనమిస్తారు. అంతటి అద్భుతమైనటువంటి పర్వదినం భోగి పర్వదినం అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే భోగి పర్వదినం నాడు సాయంకాలం పూట గృహల్లో పిల్లలందరికీ చక్కగా భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు పోసేటప్పుడు రేగి పళ్ళు, చెరకు ముక్కలు, చిల్లర నాణాలు, బంతిపూలు వీటన్నిటినీ కలిపి వాటితో పిల్లల తల చుట్టూ 3 సార్లు అలా దిష్టి తీసి ఆ తర్వాత భోగి పళ్ళను పోస్తారు. ఎవరైతే భోగి పర్వదినం నాడు సాయంకాలం పూట గృహంలో పిల్లలకి రేగి పళ్ళు, చెరకు ముక్కలు, చిల్లర నాణాలు, బంతిపూలు వీటన్నిటినీ కలిపి దిష్టి తీసి ఆ తర్వాత భోగి పళ్ళు పోస్తారో వాళ్ళ పిల్లలు ఎటువంటి దృష్టి దోషం తగలకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ భోగి పళ్ళు పోయటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే ఈ భోగి పళ్ళు రేగి పళ్ళుగా మనం స్వీకరిస్తాం. రేగి పండును బదరిక ఫలం అనే పేరుతో పిలుస్తారు. నరనారాయణులు తపస్సు చేసుకునే సమయంలో బదరిక వనంలో బదరిక చెట్ల కింద కూర్చొని తపస్సును ఆచరించారు. ఆ బదరిక చెట్ల కింద కూర్చొని తపస్సు ఆచరించేటప్పుడు ఆ బదరిక ఫలాలనే, ఆ రేగి పండ్లనే ఆహారంగా స్వీకరించారు. నరనారాయణులంటే అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశస్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ తపస్సు చేసుకునేటప్పుడు రేగి చెట్టు కింద కూర్చొని రేగి పండును ఆహారంగా స్వీకరించాడు. కాబట్టి ఆ రేగి పండును, బదరిక ఫలాన్ని పిల్లల తల మీద పోసినట్లయితే విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది గృహంలో పిల్లలందరూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించటానికి, విద్యార్థులు విద్యలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే రేగి పండును అర్క ఫలం అనే పేరుతో కూడా పిలుస్తారు. అర్కుడు అంటే సూర్య భగవానుడు. రేగి పండు చూడటానికి సూర్యుడి ఆకారంలో ఉంటుంది, సూర్యుడి రంగులో ఉంటుంది, సూర్యుడి పరిణామంలో ఉంటుంది. అంటే చూడటానికి సూర్యుడి ఆకారంలో, సూర్యుడి రంగులో, సూర్యుడిని పోలి ఉన్నటువంటి రేగి పళ్ళను పిల్లల శిరస్సు మీద పోసినట్లయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అని చెప్పడమే దీనిలో ఉన్న పరమార్థం. అంటే రేగి పండును అర్కఫలం అంటారు కాబట్టి అది సూర్యుడికి ప్రీతిపాత్రమైన ఫలం కాబట్టి పిల్లల తల మీద రేగి పళ్ళు పోసినట్లయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నివారింపజేసుకోవటానికి, చక్కటి ఆయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ రేగి పళ్ళు పోయటం అనేది ఎంతగానో సహకరిస్తుంది. ఎవరైనా సరే భోగి పర్వదినం నాడు మీ గృహంలో పిల్లలకు రేగి పళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అంటూ సూర్యుడికి సంబంధించిన నామాన్ని స్మరిస్తూ రేగి పళ్ళు పోయండి. సారంగాయ నమః అంటే చైతన్య శక్తిని పెంపొందింపజేసే సూర్య భగవానుడా నీకు నమస్కారం అని అర్థం. మీ పిల్లల తల మీద రేగి పళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అని జపించినట్లయితే సూర్యనారాయణమూర్తి పరిపూర్ణ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భోగి పర్వదినం సందర్భంగా ఉదయాన్నే నిద్ర నుంచి లేచి చక్కగా భోగి మంటలు వేసి ఆ బూడిదను నుదుటను ధరిస్తూ, హృదయం మీద ధరిస్తూ, భుజాల మీద ధరిస్తూ శ్రీయమిచ్చేత్
హుతాశనాత్ అంటూ అగ్నిదేవుడిని స్మరించుకోండి. కొత్త బియ్యం పెసరపప్పు కలిపి పులగం తయారు చేసి గణపతికి శ్రీ మహావిష్ణువుకు నివేదించి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే సాయంత్రం పూట గృహంలో పిల్లలకు భోగి పళ్ళు పోసి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా పాతులకండి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో భోగి పర్వదినం నాడు దేవత ఆరాధన చేసినట్లయితే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకవచ్చు. ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.